ఇప్పుడు ఇదే జీవితమా, ఇదే బ్రతుక, ఇదే కష్టాల్లో, ఇదే ఆర్థిక పరిస్థితుల అనుకు నువ్వు చింతపడకు. దేవుడు నీ కొరకు ఉంచిన ద్వారము ఆ సమయమునకు అది తెరుచుకుంటూనే ఉంటుంది. నీకున్నటువంటి గడియారంలో బ్యాటరీ ఆగిపోవచ్చు, కన్నా దేవుడున్న గడియారం 24 గంటలు ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు నా దేవుడు ఆ ద్వారంలో నుంచి నువ్వు పంపిస్తాడు. ఆ ద్వారం నీ కొరకు తెరవబడుతుంది. నమ్మకం ఉంచు, చింతపడడానికి వీలు లేదు. నాను వారే మారకపోవచ్చు, నా బిడ్డలే మారకపోవచ్చు, కానీ దేవుడును వాళ్ళని మారిస్తే మనకంటే గొప్పగా దేవుడు వాడుకోనగలడు. అవును కదా. దేవుడు ఒక మనిషి పట్ల ఆ ప్రణాళిక ఎలాగుందో మనకి తెలియదు. అనుకోలేదు. ఏమనుకుంటాం మనం? అనుకోలేదు ఇలా జరుగుతుంది, అనుకోలేదు ఎంత పరిచర్య చేస్తామని, అనుకోలేదు ఎంత స్థితికి వచ్చేస్తామని, అనుకోలేదు ఇల్లు కొంటామని, వాహనము కొంటామని, అనుకోలేదు ఇంత ఘనమైన